నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా జల్పిస్తున్నారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డ్రైవ్ లో భాగంగా కార్ల అద్దాలకు అతికించిన బ్లాక్ ఫిల్మ్ తీయించడంతో పాటుగా అనధికార సైరన్లను తొలగిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి వారిపై కేసులు నమోదు చేస్తామంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఈ డ్రైవ్ లో భాగంగా వాహన తనిఖీలను చేపడుతున్నారు. వాహన తనిఖీల్లో ప్రధానంగా వాహనాలకు అనధికారికంగా బ్లాక్ ఫిల్మ్లు అంటించుకోవడంతో పాటు పెద్ద మొత్తంలో శబ్దాలు వచ్చేటటువంటి హారన్లను కూడా తొలగిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఎంతకాలం కొనసాగుతుంది, ప్రధానంగా వాహనాల్లో ఏ అంశాలను పోలీసులు గుర్తిస్తున్నారు అంశాల గురించి మనతో మాట్లాడడానికి హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ స్పెషల్ డ్రైవ్ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ డ్రైవ్లో భాగంగా వాహనాలకు సంబంధించినటువంటి ఏ అంశాలను మీరు చూస్తున్నారు? మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము ఏ వెహికల్స్ కూడా ఈ బ్లాక్ ఫిల్మ్స్ అన్నది యూజ్ చేయడము టోటలీ ప్రాహిబిటెడ్. కానీ చాలా వెహికల్స్ ఈ బ్లాక్ ఫిల్మ్స్ వేసుకుంటున్నారు. దీనికి ముందు మనకు కొన్ని నేరాలు కూడా రిపోర్ట్ అయింది. రేప్ కానీ లేదంటే ఈ థెఫ్ట్ చేసిన తర్వాత ఈ బ్లాక్ ఫిల్మ్లు ఉన్న వెహికల్లో మూవ్ కావడము, దాంతో మన సీసీటీవీలో కనిపించదు, మన పోలీస్ సిబ్బందికి కనిపించదు. సో ఇట్లా ఇది క్రైమ్కి హెల్ప్ చేస్తుంది అని ఈ యొక్క జడ్జ్మెంట్ అప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ జడ్జ్మెంట్ మీద మనము ఈ స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాము. దీనికి ముందు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. సో బ్లాక్ ఫిల్మ్స్ ఎటువంటి వెహికల్స్, ఏ వెహికల్స్ కూడా వాళ్ళ విండ్షీల్డ్ కానీ, సైడ్ డోర్స్లో ఉన్న విండోస్ కానీ, బ్యాక్ సైడ్ గ్లాస్ కానీ ఎక్కడ కూడా ఉండొద్దు. మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో దట్ బయట ఉన్న వాళ్ళకి లోపల ఏం జరుగుతుంది అది విజిబుల్గా ఉండాలి. సో దీని మీద ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. వెహికల్ని చాలా మందికి అవగాహన లేదు సార్, బ్లాక్ ఫిల్మ్ ఎవరు వినియోగించాలి, ఎవరు వినియోగించకూడదు అని చెప్పేసి. ఒకవేళ బ్లాక్ ఫిల్మ్ వేసుకోవాలంటే ఎవరు అంటించుకోవాలి, దానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాలి? బ్లాక్ ఫిల్మ్ అంటించుకోవడం అన్నది యాక్చువల్లీ ఎక్కడ కూడా లేదు. ఒక వెహికల్ మీకు కంపెనీ నుంచి ఎలా వస్తుంది, దాన్ని మాడిఫై చేయడానికి ఎవరికి కూడా పవర్స్ ఉండదు. మాడిఫై చేయాలంటే ఆర్టీఏ పర్మిషన్ తీసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. సో ఈ బ్లాక్ ఫిల్మ్స్ కూడా అట్లానే ఎవరికి కూడా అనుమతి లేదు. ఇన్ రేర్ కేసెస్ ఒక కమిటీ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. దాంట్లో థ్రెట్ ఉన్న ప్రొటెక్టీవ్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కొంతమందికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ అప్పుడే అలో ఉంటుంది. అది కాకుండా మిగతా ఎవరికి కూడా బ్లాక్ ఫిల్మ్స్ అలో ఉండదు. స్పెషల్ డ్రైవ్లో కేవలం బ్లాక్ ఫిల్మ్స్ మాత్రమే చూస్తున్నారు, ఇంకా వాహనాలకు సంబంధించినటువంటి ఎలాంటివి చూస్తున్నారు? ఇంకా కొంతమంది సైరన్ రిలేటెడ్ కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. సైరన్ కూడా చట్ట ప్రకారం ఓన్లీ ఎమర్జెన్సీ వెహికల్స్, పోలీస్ వెహికల్స్ కానీ, అంబులెన్స్ కానీ, మళ్ళీ కొన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, హైవే మీద ఉన్న వెహికల్స్ కానీ దీనికే అలో ఉంది. అది కాకుండా మిగతా ఏ వెహికల్స్ కూడా సైరన్స్ అలో లేవు. కేవలం సైరన్ మాత్రమే కాకుండా పెద్ద మొత్తంలో చెవులు చిల్లులు పడే విధంగా హార్న్లు ఉంటూ ఉన్నాయి. ఈ హార్న్ల విషయంలో కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏ విధంగా దృష్టి సారిస్తున్నారు? ఈవెన్ హార్న్ కూడా ఒక పర్మిటెడ్ డెసిబెల్ లెవెల్స్ లోపలనే ఉండాలి. మీకు కంపెనీ నుంచి ఇచ్చిన హార్న్సే యూజ్ చేయాలి. అది కాకుండా కొంతమంది ఆ హార్న్కి ఎక్స్ట్రా స్పీకర్స్ ఫిట్ చేయడము, లేదంటే మల్టీ టోన్ హార్న్స్ అని అంటాము, అట్లాంటిది ఫిట్ చేయడం చేస్తున్నారు. అలాంటి పైన కూడా మనం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. దాన్ని కూడా కనెక్షన్ ఉంటే దాన్ని కూడా కనెక్షన్ తీసి చలాన్ ఇస్తున్నాం. ఈ తనిఖీలో భాగంగా చలాన్లు కూడా చెక్ చేస్తున్నారు. భారీగా చలాన్లు బయటపడుతూ ఉన్నాయి. వారి విషయంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ఈవెన్ చలాన్స్ కూడా, పాత చలాన్స్ అందరూ కూడా కట్టాల్సిందే. దాని మీద కూడా మనము డ్రైవ్ చేస్తున్నాము. కట్టకపోతే దాన్ని కోర్టులో ఛార్జ్ షీట్ వేసి వెహికల్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా ఎంతకాలం పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది సార్? ఈ స్పెసిఫిక్ ఇష్యూ మీద స్పెషల్ డ్రైవ్ ఆల్మోస్ట్ 1 మంత్ వరకు అని అనుకున్నాము. అప్పటి వరకు అన్ని వెహికల్స్ నుంచి తగ్గితే మనం ఆపుతాము, లేదంటే కంటిన్యూషన్ ఉంటాయి. సో మొత్తానికి పోలీసులు వాహనదారులకు ఒక సూచన అయితే చెప్తూ ఉన్నారు. ఎక్కడా కూడా వాహనాలకి బ్లాక్ ఫిల్మ్ అంటించుకోకూడదు, మరోవైపు అనధికారికంగా సైరన్లను వాడకూడదు, అలాగే చెవులు చిల్లులు పడే విధంగా కూడా ఎక్కడ హారన్లు ఉండకూడదు అంటూ కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. పోలీసుల సూచనలు వాహనదారులు తప్పనిసరిగా పాటించాలి. నెల రోజుల పాటు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బాలరాజు కలిసి శశి, ఏబీ ఆంధ్రజ్యోతి.